ఎంతమంది అబ్రహాంను అడుగుంటారు, పనివాళ్లే, తనతో పాటు చాలా కాలంగా ప్రయాణం చేసిన వాళ్ళే, నాయనా ఒక కుమారుణ్ణి దేవుడిస్తాడని చెప్పావు కదా, అవునరా, మరి ఏమైపోయాడా దేవుడు? 1-2 సంవత్సరాలు దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే అబ్రహాము మనసు ఎంతగా నలిగిపోయి ఉండాలి, ఎంతగా తన మనసు నీరుగారిపోయి ఉండాలి. 99 సంవత్సరాల వయసు వచ్చింది, 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడా. సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నిందారహితునిగా ఉండు. 13 సంవత్సరాలు ఏమీ మాట్లాడకుండా సడన్ గా దేవుడు ప్రత్యక్షమై, ఎవరో తెలుసా నీకు? సర్వశక్తి కలిగిన దేవుణ్ణే, నా సన్నిధిలో నిందారహితముగా జీవించు అని అంటే, ఒకవేళ ఆ రోజు అబ్రహాము స్థానంలో నేనుంటే